ప్రపంచం అంచున వెలుగుతో నిండిన అడవి మోరలిన్. ప్రతి చెట్టు మృదువైన కాంతితో మెరిసింది. కాని ఈరోజు ఆ గానం నిశ్శబ్దమైంది. మాసుపై నిద్రలేచే చిన్న నక్క పిల్ల నిల. ఆమె కళ్లలో చంద్రకాంతి మెరుస్తోంది. కాని గాలి నిశ్శబ్దంగా ఉంది. నిలా ప్రవాహం వైపు నడిచింది. అక్కడ టోబా తాబేలు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఈ ప్రవాహం ఇవాళ మాట్లాడటం లేదు నిలా. చెట్టు కొమ్మపై క్రోమా కూర్చుంది. అతని కళ్లలో ఆందోళన. తేనెటీగలు రావట్లేదు. గాలి స్తబ్దంగా ఉంది అని అంది క్రోమా. బందిపిల్లి లిరి గడ్డి మీద కూర్చుంది. నా గుహలో వేర్లు నిన్న పాడలేదు అని అంది లిరి. నిలా కళ్లలో ధైర్యం. మనం రాజు దగ్గరికి వెళ్ళాలి. అతనే పరిష్కారం అని అంది నిలా. పెద్ద వేరు చెట్టు కింద జంతువులు చేరారు. గుడ్లగూబ సభను ప్రారంభించింది. అడవి మౌనం అంటే బాధ. మన స్వరం రాజు వినాలి. అందరూ నిర్ణయించారు. రాజు వద్దకు వెళ్లడానికి యాత్ర ప్రారంభమైంది. అలా మోరలిన్ జంతువుల యాత్ర మొదలైంది. నిలా చిన్న గీతం పాడింది. గాలిలో కొత్త ఆశ కలిగింది. నెమ్మదిగా నడవండి, అడవి వినిపిస్తుంది అని పాట పాడింది. వేరు చెట్టు కింద కూర్చున్నాడు రాజు రజీ. అతని కేసరాశి కాంతిలా మెరిసింది. సింహరాజు మోరలిన్ హృదయం. నిలా రాజు ముందు తలవంచి మాట్లాడింది. రాజా, అడవి పాడటం ఆపేసింది అని నిలా రాజుకి చెప్పింది. రాజు తలవంచి కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్లలో అగ్నిజ్వాలలు ప్రతిబింబించాయి. అడవి మనం ఇచ్చినదాన్ని తిరిగి ఇస్తుంది నిలా. జంతువులు నేలలో కాంతి గింజలను నాటడం మొదలుపెట్టారు. గాలి మాయాజాలంలా వెలిగింది. నిలా తన పంజాతో గింజను నాటింది. ఒక గింజ, ఒక వాగ్దానం అని అంది. భూమి కింద వెలుగు పాకుతూ చెట్లు వెలిగాయి. మోరలిన్ మళ్లీ శ్వాస తీసుకుంది. పౌర్ణమి రాత్రి. నిలా మరియు రాజు కొండపై కూర్చుని అడవిని చూస్తున్నారు. మనం కాంతిని తిరిగి తీసుకువచ్చాం అని అంది నిలా. కాపాడటం మన బాధ్యత అని అంది రాజు. ఆకాశంలో ఎంబర్ కాంతులు నక్షత్రాల్లా తేలాయి. ఆ రాత్రి మోరలిన్ మళ్లీ పాడింది. ప్రకృతిని ప్రేమించండి, అదే మన గీతం.